నమస్కారం. సీడింగ్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ప్రలోభాలకు లోను కాకండి, లొంగకండి. నిర్ణయించుకున్న అభ్యర్థికి ధైర్యంగా ఓటేయండి. కావలి ఆర్డీఓ మరియు ఎన్నికల అధికారి కెవి రమణారెడ్డి ఓటర్లకు ఇచ్చిన పిలుపు. ఇక్కడ ప్రత్యేకంగా డంపర్ బిన్లు ఉండవు. మొత్తం ప్రాంతమంతా ఒకే డంపర్ బిన్. కావలి కచ్చల్మిట్ట దుస్థితి ఇది. తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి, సీమాంధ్ర అభివృద్ధికి బాటలు వేయండి. కావలి శాంతినగర్ లో ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేసిన బీదా మస్తాన్ రావు. అలియన్స్ విలువలు కాపాడుకోండి, లేకుంటే మూల్యం చెల్లించుకుంటారు. విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ కందుకూరి సత్యనారాయణ. కావలి అల్లూరు ప్రాంతాలకు ఉత్తమంగా తీర్చిదిద్దుతా కావలి శాసనసభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. చిన్నారుల చేతులకే అందుతుంది, ప్రమాదం పొంచి ఉంది. అధికారులు కాస్త ఆలోచించండి. కావలి బెంగళూరు నగర్ లో కరెంటు అధికారులు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్. ప్రలోభాలకు లొంగకుండా లోను కాకుండా జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు కావలి ఆర్టీఓ మరియు ఎన్నికల అధికారి కెవి రమణారెడ్డి. ఓటర్లను ఉత్తేజపరిచే విధంగా సాగిన ఆయన మాటలు మీకోసం. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ప్రధానంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరూ కూడా డబ్బుకు కానీ మద్యానికి కానీ లేదా ఇతర వస్తువులకు కానీ లొంగకుండా తమ ఓటును అందరూ సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఎందుకు ఈ విధంగా ఇవ్వాల్సి వస్తుంది? ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి ప్రలోభాలకు ప్రజలను గురి చేయకుండా ఉండడానికి చాలా రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రజలు ఇప్పటికీ కూడా రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు ఇప్పటికీ లొంగుతున్నారు. తద్వారా ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం యొక్క పునాదులు పూర్తిగా బలహీనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనం డబ్బు తీసుకుని ఓటేస్తే ఆ డబ్బును సంపాదించుకోవడానికి నాయకులందరూ కూడా తమకున్నటువంటి 5 సంవత్సరాల కాలం సంపాదనకి వెచ్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరు కూడా కొన్ని కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఎవరు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉండదు. ఆ విధంగా ఖర్చు పెడుతున్నారంటే దానికి పదింతలు సంపాదించుకోవడానికి ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తారు. అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చినా తప్పనిసరిగా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. తిరస్కరించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి నంబర్కు మనం ఫోన్ చేసి తెలియజేస్తే వాళ్ళందరి మీద కూడా ఎంసీసీ కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా డబ్బు ఇచ్చేది ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరం. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాల మేరకు డబ్బులు ఇచ్చేవారి మీదే కాదు, డబ్బులు తీసుకున్న వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా డబ్బు కానీ మద్యం కానీ దేనికి ఆశపడకుండా ఓట్లు వేసినట్లయితే సక్రమమైనటువంటి నాయకుడు ఎన్నుకునేదానికి అవకాశం ఉంటుంది. నాయకులందరూ మంచి వాళ్ళు ఎప్పుడైతే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారో ఆ డబ్బును సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం వాళ్ళకి డబ్బు ఎప్పుడైతే ఖర్చు కాదో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సంపాదన అనేది తగ్గించుకొని ప్రజాసేవనం మీద నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకులను చెడగొడుతున్నటువంటి కూడా మన ప్రజలే. వారి దగ్గర డబ్బు తీసుకోవడం, అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల అతను డబ్బు సంపాదన మీద మనసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అతనికి ఎటువంటి ఖర్చు లేకుండా చేసినట్లయితే తప్పనిసరిగా ప్రజాసేవ మీద ప్రజల నాయకులందరూ కూడా నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరూ, జిల్లా ఓటర్స్ కావచ్చు, మొత్తం మన స్టేట్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగద్దండి. ఎవరైనా ప్రలోభాలు పెట్టినట్లయితే ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్ ఆర్డీఓ ఆఫీస్లో 244-0055 ఆ నంబర్కు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా తెలియజేయండి. లేదా మా నంబర్స్కి డైరెక్ట్గా ఫోన్ చేసినా కూడా వాటి మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావలి మున్సిపల్ పరిధిలోని పాత బుడంగుంట గ్రామ నివాసి బి మాలకొండను తెలుగుదేశం పార్టీ నాయకుడు మధుబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. సోమవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి మాలకొండపై దాడి చేసిన సంఘటన నేపథ్యంలో నాయుడు బుడంగుంటకు వెళ్లాడు. గ్రామాలలో ఎన్నికల వేళ రగిలిన చిచ్చులో భాగమే ఈ దాడికి అని తెలుస్తుంది. ఏం జరిగింది? అవతల మేడకు పోయి వస్తుంది, మేడకు వస్తుంది. తీసుకెళ్ళి 4 రోజులు కైకి మన్నట్టు అదే గవర్నమెంట్ తిడతా. అంటే ఎంపీటీసీ పోటీ లేదు, అది ఇది మీరు మాచాలలో నుంచి ఎట్టపోతారు, అది ఇది అని మాట్లాడతారు.
నద్దరు పట్టుగా ఉందా అప్పుడే అంత నాకు ఎదురు ఏం జరిగింది పెద్దనా? ఏం జరిగింది? దేనికి కుట్టారు? నీళ్ళకు తోలుకోబోతున్నాడు. ఎవరు కొట్టింది? పేరు రమణారెడ్డి. చెప్పు. రమణారెడ్డి. మీ పేరు పెద్దనా? ఇప్పుడేనా ఇంతకుముందు కూడా ప్రకారం కొట్టిలా? నాలుగు. కావలి పట్టణంలోని బెంగళూరు నగర్ నుంచి బాలకృష్ణారెడ్డి నగర్ కు వెళ్లే ప్రాంతంలో ఓ వీధిలో సైడు కాలువలు సరిగా లేక మురుగు రోడ్డుపై ప్రవహిస్తుంది. కావలి పట్టణంలోని 21వ వార్డు శాంతినగర్ రూపాయి మిద్దె ప్రాంతాలలో కావలి శాసనసభ అభ్యర్థి బీదా మస్తాన్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు శనికంటి భాస్కర్రావు, జ్వాలారావు, కృష్ణ, ఖలీల్, శ్రీమతి పర్వీన్ జాన్ తదితరులు పాల్గొన్నారు. జై చంద్రబాబు నాయుడు. సార్ బండి అక్కడే ఉంది. అవసరమా? బండి అక్కడ రావాలి. ఆవుగా బండి అక్కడ. జారిందే.